నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. ఇక చూడండి, ఇప్పుడు నల్ల వస్తుంది. ఇక్కడ మొత్తం పాలకూర ఎత్తులు అయినాయి. ఇక చూడండి, దగ్గరికి ఇట్లా అనిపిస్తుంది. ఇక చూడండి, పాలకూర ఎత్తులు అయితే మస్తు అయినాయి. ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తున్నంటే మొత్తం కట్ చేసుకొని నీళ్ళు పెడతా. నల్ల వస్తుంది ఎందుకంటే మళ్ళీ మనము ఇప్పుడు వేసుకుంటే మాత్రం రాదు పాలకూర. నీళ్ళు కరెక్ట్ వస్తలేవు మాకు. ఇవే చెట్లకు ఎగురు వస్తుందేమో చూద్దామని కట్ చేస్తున్నా. చూడండి, విత్తనాలు కట్ చేసుకొని నీళ్ళు పెట్టుకుంటే చూస్తా ఒకసారి మళ్ళీ ఎగురు వస్తుందా రాదా అని. ఎందుకంటే పాత చెట్లు ఉంటాయి కదా, కొంచెం ఇక ఆడాడ ఉంటాయి. ఇట్లాంటి చెట్లనే ఎగురు వస్తాయని నేను చేసుకుంటున్నా. ఇట్లా ఎదురు పుండికూర ఎత్తులు చూడండి, ఇవి కూడా తీసుకుంటా. ఇక చూడండి, మొత్తం పాలకూర ఎత్తులు ఇట్లా కోసుకుంటా. ఇక చూడండి, ఇట్లా ఉంది కదా, ఇట్లాంటివి ఎగురు వస్తుందేమని నేను అనుకుంటున్నా. విత్తనాలు అయితే మస్తు అయినాయి. ఎందుకంటే అతను పాలకూర ఎక్కువనే ఉండే, ఇడిచిపెట్టింటే నీళ్ళు కూడా కరెక్ట్ వస్తలేవు. ఇక అందుకే ఏమన్నా కానీ అని ఇడిచిపెట్టిన విత్తనాలు అయినాయి. ఇప్పుడైతే కట్ చేస్తున్నాయి. ఇవి నీళ్ళు వస్తున్నాయి బాగానే ఈరోజు. ఇగో చూడండి, ఇది ఎగురు వస్తుందనే అనుకుంటున్నాను నేను. ఇట్లా ఉంది కదా పచ్చగా, ఇట్లా ఉంది ఇట్లా చూడండి ఎంతగానో విత్తనాలు వస్తున్నాయి. అంటే నేను వర్షాకాలంలో ఏం తయారు చేసుకోను విత్తనాలు, మొత్తం ఈ ఎండాకాలంలోనే తయారు చేసి పెట్టుకుంటే. తోటకూర విత్తనాలైనా పాలకూర విత్తనాలైనా ఏమైనా కూడా. ఇక చూడండి, కప్ప ఉంది చూడండి ఈడ. అయ్యో చచ్చిపోయింది కూడా. చూడండి కప్ప, చూడండి ఎండలకు ఎట్లయింది చూడండి. చల్లగా ఉంటుంది కదా ఈడ ఉన్నది, కొంచెం నీళ్ళు పట్టకపోయేసరికి ఇక అది చచ్చిపోయింది. ఇక చూడండి, ఇట్లా పచ్చగా ఉంది కదా, ఇక పైన విత్తనాలు మనం కోసుకుంటే ఎగురు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. వస్తుంది కంపల్సరీ. మళ్ళీ చూపిస్తా పాలకూర కట్ చేసినప్పుడు కూడా. ఇట్లా వేసి కొంచెం మనం ఎరువు ఉంది కదా, పశువుల ఎరువు చల్లుకుంటాం కదా, అది చల్లినామంటే మంచిగా ఎగురు వస్తుంది. ఎందుకంటే పాత చెట్లు కదా. ఇవి ముదిరిన చెట్లు కాబట్టి వస్తుంది. ఇంకా చూడండి ఎన్ని విత్తనాలు వస్తున్నాయి చూడండి. ఇట్లా మొత్తం కట్ చేసుకొని నీళ్ళు పెట్టుకున్నామంటే. ఈ పాలకూర ఏంటంటే పైన విత్తనాలు వచ్చిందంటే ఆకు పెద్దగా కాదన్నట్లు. విత్తనాలు తీసేసుకున్నామంటే మళ్ళీ ఆకు వస్తుంది, ఎక్కువ రోజులు కాస్తుంది అన్నట్లు. పక్కల విత్తనాలు కూడా అడుగుతున్నారు, నేను కూడా ఇస్తా. చూడండి నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వచ్చేటప్పుడే వీడియో తీస్తున్నాము. ఇక చూడండి, ఇది పొద్దున్నేనే అండి, ఇప్పుడు నల్ల వస్తుంది కదా, మీకు చూపించాలని తీస్తున్నా వీడియో. మళ్ళీ మనం ఇప్పుడు కొత్తగా కోసుకున్నామంటే రావు కదా. చూడండి నీళ్ళు వస్తున్నాయి. ఇక చూడండి, ఆనకాయ చెట్టు వేసిన ఈడ, ఇది ఎండలకైతే పైకి లేస్తలేదు, నీళ్ళు పోసినా కూడా పైకి వస్తలేదు. సరే ఉండండిలే, మళ్ళీ వర్షాకాలంలో వేసుకుందామని గమ్మున్నా. వర్షాకాలంలో అయితే మస్తు బీరకాయలు, ఆనంకాయలు, వంకాయలు ఎంతగానో వెళ్ళినవో. నేను అప్పుడైతే వీడియోలు తీయలేదు, చాలా ఉండే. నాకు అదే అనిపిస్తుంది, అప్పుడు తీసింటే బాగుంటుండే కదా అని అనిపిస్తుంది. కాకపోతే అప్పుడు ఐడియా రాలేదు మాకు వీడియోలు పెడదామని. ఇక్కడ కొంచెం నెయ్యి. ఇక చూడండి, ఆకులు కింద వస్తున్నాయి కదా, నాకు అనిపించింది విత్తులు కట్ చేసుకున్నామంటే ఆకులు వస్తాయి కదా. ఇక చూడండి, ఇట్లా ఉంది కదా, చిగుర్లు వస్తాయి అన్నట్టు. మనం మంచిగా ఎరువు చల్లుకుంటాం కదా, ఒక వారం రోజులు అయినాక మళ్ళీ చిగుర్లు వస్తాయి. మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇట్లా కూడా చేసుకోవచ్చా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు అనిపించింది అన్నట్లు. మొత్తం తీసేద్దాం అనుకున్నా కానీ ఎందుకు తీసేయడం, చూద్దాం ఇట్లా కూడా ఇంకా ఒకసారి. వస్తే పాలకూర వస్తుంది, లేకుంటే నాకు విత్తనాలు కూడా వస్తాయి కదా అని అనిపించింది. కానీ
ఇవి చూస్తుంటే మాత్రం నాకు పాలకూర వస్తుందనే అనిపిస్తుంది. ఇది చూడండి నీళ్ళు మొత్తం పారబెట్టుకుంటున్నాయి ఇట్లా. ఇక్కడేనా నాది, ఇక్కడే పైపు గుర్తు. ఇక చూడండి పాలకూర విత్తనాలు ఎన్ని వచ్చినాయి చూడండి. ఈ పక్కకు పెట్టుకొని ఇది మంచిగా గెలిగించుకుంటా, ఇట్లా చూపిస్తా మీకు. ఇక్కడ చూడండి ఇట్లా ఉంది కదా, ఇట్లాంటిది కూడా ఎగురు వస్తుంది అన్నట్లు మనకు. ఈ విత్తనాలు అన్నీ తీసేసుకొని మనకి ఇట్లా ఎండిపోయిన చెట్లు ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకుంటే మంచిగా ఉన్న చెట్లు మనకు మంచిగా ఎగురు వస్తాయి అన్నట్లు. ఇక్కడ చూడండి మొత్తం నీళ్ళు వారబెట్టుకుంటున్నామంటే ఇక చూడండి ఎంత మంచిగా ఎగురు వస్తుంది. ఇక చూడండి పైకి విత్తనాలు రానికి తయారవుతుంది అన్నట్లు. ఇది మనం తీసేసుకోవాలన్నట్లు. కాకపోతే విత్తనాలు రాలేదు కాబట్టి నేను ఆకుకూర తెంపుకునేటప్పుడు తెంపుకుంటా, ఇప్పుడు తీసుకోను. ఇక చూడండి ఇట్లా వచ్చినాయంటే మనకు ఆకు చిన్నగా అయిపోతుంది. ఇది మనం ఇట్లా తీసేసుకోవాలన్నట్లు, ఎందుకంటే ఇప్పుడు ఆకు తెంపుతలేను కాబట్టి తీసుకోను. ఇక చూడండి మొత్తం విత్తనాలన్నీ ఇట్లా అంటే ఇగో ఇది మొత్తం ఇట్లా విత్తనాలు తయారైన చెట్టే ఉంది కాబట్టి తీసేసుకున్నా. ఏమన్నా గడ్డి అదంతా ఉంటే తీసేసుకోవాలి. ఇది చెట్టు పూర ఎండిపోయింది అన్నట్లు. ఇట్లాంటి చెట్లు తీసేసుకుంటే మనకు గాలి తగులుతుంది వేరే చెట్లకు. గుంపుగా ఉండే కాబట్టి నాకు గడ్డి కనిపించలేదు. ఇప్పుడు గడ్డి కూడా తీసేసుకుంటున్నా. చూడండి ఇదంతా తీసేసుకుని ఎరువు చల్లుకుంటే మంచిగా వస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ముదురు చెట్లకు మనకు నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, ఇవ్వకున్నా కూడా అవి తట్టుకోగలుగుతాయి అన్నట్లు. ఇప్పుడు లేతగా చెట్లు ఉంటాయి కదా, మనం ఒక్కరోజు నీళ్ళు వేయకుంటే అయిపోయాయి, ఇంకా అవి వాడబట్టిపోతాయి, చచ్చిపోతాయి కూడా. ఎందుకంటే మనకు నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి అవే చెట్లను చూసుకోవాలి. ఇప్పుడు చూడండి గడ్డి అంతా ఇట్లా వచ్చింది. మొత్తం ఇట్లా నీళ్ళు వాడబెట్టుకున్నాము. ఇది మొత్తం పారబెట్టుకొని కొంచెం ఎరువు కూడా చల్లి చూపిస్తా. ఇక చూడండి ఎరువు తెచ్చుకున్నాను నేను, పశువుల ఎరువు, కొంచెం ఘనజీవామృతం కూడా కలిపిన. ఇప్పుడు ఎంత కట్ చేసుకున్నాం కదా, ఇక చూడండి ఇట్లా మధ్యలో ఇట్లా చల్లుకుంటా. ఇక చూడండి ఎండాకాలం ఉంది కాబట్టి మీరు కూడా పాత చెట్లు ఉంటే విత్తనాలు కట్ చేసుకొని ఇట్లా వేసుకోండి, కంపల్సరీ వస్తుందండి ఇదైతే. ఇది చూడండి మనం కొత్తగా పోసినా కూడా రావు, కానీ అంటే నీళ్ళు ఎక్కువ పెట్టుకుంటే వస్తుంది, కానీ నాకు నీళ్ళు తక్కువ ఉన్నందుకు నేను పాత చెట్లనే వాడుకుందాము అని ఇట్లా చేస్తున్నా. ఇక చూడండి మధ్యలో ఇట్లా వేసుకుంటా. మనం కెమికల్ ఏం వాడం కదా, అందుకే ఎరువు చల్లుకుంటున్నా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కట్ చేస్తారు, మొత్తం ఈరిగే చల్లుతారు, అడుగు పిండి అవన్నీ చల్లుతారు. ఇక మళ్ళీ మస్తు వస్తుంది వాళ్ళకు. మనం అన్నీ సేంద్రియ పద్ధతులనే కదా పండించేది, మనకు హెల్త్కి మంచిది కదా, అందుకోసం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇక చూడండి నీళ్ళు అయితే మస్తు పట్టుకున్నాయి, ఇక నీళ్ళు కొంచెం ఎక్కువ వచ్చినాయి ఈరోజు, ఇట్లా పట్టుకున్నా. ఇక్కడ చూడండి ఇదంతా చల్లుకున్నా. ఇక చూడండి ఇక్కడ తోటకూర, ఇవి కూడా ఇట్లా ఇడిచిపెట్టిన చెట్లు మస్తు సార్లు తెంపుకున్నా కూడా కానీ మస్తు వస్తుంటుంది. మళ్ళీ తోటకూర కూడా మళ్ళీ నేను ఫ్రెష్గా పోసుకునే అవసరం లేదు. కాకపోతే ఇది కూడా లేతగా ఉంటుంది చూడండి, బాగుంటుంది. మనకు మళ్ళీ ఇడిచిపెడితే కూడా విత్తనాలు ఇట్లా వస్తాయి. మళ్ళీ ఇట్లా ఇగో ఈ విత్తనాలు తెంపేసినామంటే మళ్ళీ ఇట్లా చిగురులు వచ్చి మనకు ఆకుకూర కూడా వస్తుంది. ఇక చూడండి ఇక్కడ కూడా వేసుకున్న చాలు, ఇక నీళ్ళు కూడా నాకు ఇక్కడ వేసుకున్నా. ఇది వారం రోజుల కల్లా మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి ఇగో ఈ చెట్టుకు ఇట్లా విత్తనాలు వచ్చినాయి కదా, మనం ఇప్పుడే ఇట్లా తీసేసుకుంటే మనకు మంచిగా వస్తుంది. ఇంకా చూసిండ్రు కదా నేను నీళ్ళు ఎట్లా పెట్టుకున్నా, ఎట్లా విత్తనాలు కట్ చేసుకున్నా, ఇది ఎరువు ఎట్లా చల్లుకున్నానో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎట్లా పెట్టుకుంటున్నానో కామెంట్లు చేయండి.